ఆగండి ఆగండి, ఒక్కసారి ఇటు చూసేయండి. మీకోసం ఒక రెసిపీ తెచ్చానండో. ఏం రెసిపీ అనుకుంటున్నారా? అదేనండి పన్నీర్ కర్రీ. ఫస్ట్ పన్నీర్ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి ఒకసారి కలిపేసి ఈ కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని ఇందులో వేసేసుకొని దీనిపైన మూత పెట్టి కిందికి పైకి అంటే పన్నీర్ పీసెస్కి ఉప్పు కారం పర్ఫెక్ట్గా కోట్ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకోవాలి. వేరొక స్టవ్ పైన వేరొక బౌల్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి ఈ పన్నీర్ ముక్కల్ని వేసేసుకొని 2-3 మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలి. అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. అదే బౌల్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక మీడియం సైజ్ టమాటో వేసేసి ఆయిల్లో ఫ్రై చేసేసుకొని చల్లార్చుకోవాలి. ఇందులో లవంగం, యాలకు, దాల్చిన చెక్క, జీలకర్ర, బండపువ్వు వేసి మిక్సీ పట్టేసుకోవాలి. మళ్ళీ బౌల్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, జీలకర్ర, బండపువ్వు, 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలి. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి 5 మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి మన సూప్కి సరిపడా వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసి 5 మినిట్స్ మరిగిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి 3 మినిట్స్ ఫ్రై చేసేసుకోండి. మనకు టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.